హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. టార్గెట్ టీజీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 500 ప్రశ్నలని డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు డిస్కస్ చేయబోతున్నటువంటి మొదటి ప్రశ్న 151వ ప్రశ్న చూడండి. ఐసీసీ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు అనేది ఎవరికి రావడం జరిగిందంటే విరాట్ కోహ్లీ అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఐసీసీ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఎవరు అంటే విరాట్ కోహ్లీ అండి. అదేవిధంగా 152వ ప్రశ్న చూడండి. ఈశాన్య భారత్లో అదేవిధంగా అస్సాం రాష్ట్రం యొక్క తొలి ఏఐ ఆధారిత రోబోట్ టీచర్ పేరేంటి అని అడుగుతున్నారు కాబట్టి ఐరిస్ అండి. ఇది ఈశాన్య భారత్లో అదేవిధంగా అస్సాం రాష్ట్రంలో తొలి ఏఐ ఆధారిత టీచర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 153వ ప్రశ్న. ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడుల కోసం ఆర్బీఐ ఇటీవల ఏ పేరుతో పోర్టల్ను ఆవిష్కరించడం జరిగిందని అడుగుతున్నారండి. ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడుల కోసం ఆర్బీఐ ప్రవా అనేటువంటి ఒక పోర్టల్ అయితే ప్రారంభించడం జరిగింది. దాని యొక్క అబ్రివేషన్ చూడండి. ప్లాట్ఫామ్ రెగ్యులేటరీ అప్లికేషన్ వ్యాలిడేషన్ అండ్ ఆథరైజేషన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క పోర్టల్ పేరుని అయితే గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక 154వ ప్రశ్న. డిఆర్డీఓ తొలిసారిగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి రేడియేషన్ సూపర్ సోనిక్ క్షిపణి ఏది అని అడుగుతున్నాడు. కాబట్టి గుర్తుంచుకోండి, రుద్రం 2 అనేటువంటి ఒక సూపర్ సోనిక్ క్షిపణి అండి ఇది. దీనిని డిఆర్డీఓ వారు అభివృద్ధి చేయడం జరిగింది. దీనిని సుఖోయ్ 30 MKI అనేటువంటి MK1 నుంచి ప్రయోగించడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. సుఖోయ్ 30 అనేటువంటి యుద్ధ విమానం నుంచి ఈ యొక్క రుద్రం 2 అనేటువంటి ఒక సూపర్ క్షిపణిని ప్రయోగించారు అని గుర్తుంచుకోండి. దీనిని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించడం జరిగింది. ఈ రుద్రం 2 యొక్క లక్ష్యం ఏంటి అంటే గగనతలం నుంచి నేలపై ఉన్నటువంటి లక్ష్యాలను ఇది ఛేదించగలదు. ఇక 155వ ప్రశ్న అండి. చాలా ఇంపార్టెంట్. ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే రాకేష్ రంజన్ అండి. రాకేష్ రంజన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 156వ ప్రశ్న అండి. ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ 2024 విజేత ఎవరు అని అడుగుతున్నారండి. జెన్నీ ఎర్ఫెన్బెక్ అండి. జర్మనీ దేశానికి సంబంధించినటువంటి జెన్నీ ఎర్ఫెన్బెక్ అదేవిధంగా మైకేల్ హాఫ్మాన్ వీరిద్దరికీ కూడా ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అందించడం జరిగింది. ఇందులో జెన్నీ ఎర్ఫెన్బెక్ వచ్చేసి జర్మనీ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి. అతడు రచించినటువంటి కైరోస్ అనేటువంటి పుస్తకానికి ఒక బూకర్ ప్రైజ్ అయితే రావడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ఇచ్చేటువంటి పారితోషికం ఎంత అంటే 50,000 యూరోలు అండి. చాలా ఇంపార్టెంట్. 50,000 యూరోలను గుర్తుంచుకోండి. మైకేల్ హాఫ్మన్ మరియు జెన్నీ ఎర్ఫెన్బెక్ ఈ ఇద్దరి పేర్లను గుర్తుంచుకుంటే సరిపోతుంది. 157వ ప్రశ్న అండి. ప్రపంచ వాణిజ్య సంస్థ WTO నూతన భారత అంబాసడర్గా ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నారండి. కాబట్టి ప్రపంచ వాణిజ్య సంస్థలో భారత తరపున అంబాసడర్గా సెంధిల్ పాడియన్ చాలా ఇంపార్టెంట్. సెంధిల్ పాడియన్ అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగింది. అయితే WTO అనేది 1995 సంవత్సరంలో ఏర్పాటు అవ్వడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి జెనీవా అని గుర్తుంచుకోండి. ఇక 158వ ప్రశ్న. 10వ వరల్డ్ వాటర్ ఫోరం 2024 ఎక్కడ నిర్వహించారని అడుగుతున్నారండి. 2024 సంవత్సరంలో 10వ వరల్డ్ వాటర్ ఫోరంని ఇండోనేషియా దేశంలో నిర్వహించారు కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక 159వ ప్రశ్న అండి. చాలా ఇంపార్టెంట్. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి స్వాతి పోర్టల్ అనేది దేనికి సంబంధించిందని అడుగుతున్నారు కాబట్టి స్వాతి పోర్టల్ వచ్చేసి స్టీమ్కు సంబంధించిందండి. స్టీమ్ అంటే సైన్స్, టెక్నాలజీ అదేవిధంగా ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ మెడిసిన్ ఈ యొక్క రంగాలకు సంబంధించినటువంటి పోర్టలే స్వాతి పోర్టల్. ఇందులో భారతీయ మహిళలు మరియు బాలికలకు ప్రాతినిధ్యం వహించేందుకోసమై ఈ యొక్క స్వాతి పోర్టల్ను తీసుకొచ్చారు కాబట్టి గుర్తుంచుకోండి. స్టీమ్లో భారతీయ మహిళలు మరియు బాలికల యొక్క ప్రాతినిధ్యాన్ని పెంపొందించడం కోసం దీనిని తీసుకొచ్చారని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి. 160వ ప్రశ్న. 2024 జూన్లో యునెస్కో ఏ నగరాన్ని భారతదేశం మొట్టమొదటి సాహిత్య నగరంగా ప్రకటించిందని అడుగుతున్నారు. ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండి. ఈసారి అడగడానికి అవకాశం ఉంది కాబట్టి యునెస్కో 2024 జూన్లో ప్రకటించినటువంటి భారతదేశపు మొదటి సాహిత్య నగరంగా కోజికోడ్ అనేటువంటిది నిలవడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. కోజికోడ్ అని గుర్తుంచుకోండి. ఇక 161వ ప్రశ్న అండి. 2024-25 ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఎన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు
కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది అంటే 2024 జూన్ 19వ తేదీన కేంద్ర క్యాబినెట్ 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరను పెంపు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. ఇందులో వరి సాధారణకు సంబంధించి ప్రస్తుతం అయితే మద్దతు ధర 2300, అదేవిధంగా వరి ఏ గ్రేడ్కు సంబంధించి 2320 రూపాయలు ఉండేది. గతం కన్నా పోలిస్తే అంటే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం వరికి పెంచినటువంటి మద్దతు ధర ఎంత అంటే 117 రూపాయలని గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక 161వ ప్రశ్న, రాజ్యాంగ హత్య దినం లేదా సంవిధాన్ హత్య దివాస్గా జరుపుకోవాలని ఏ తేదీని కేంద్రం ఇటీవల గెజిట్ రూపంలో విడుదల చేసింది అంటే జూన్ 25వ తేదీని రాజ్యాంగ హత్య దివాస్గా లేదా సంవిధాన్ హత్య దివాస్గా ప్రకటించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇటీవల గెజిట్ను విడుదల చేసింది. ఎందుకోసం అంటే 1975 సంవత్సరంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ గారు ఇదే రోజున అక్కడ నేషనల్ ఎమర్జెన్సీని విధించడం జరిగింది. కాబట్టి ఆ రోజున ప్రజలందరూ తమ యొక్క హక్కులను కోల్పోయారని, ప్రజలందరూ కూడా ఒక విధమైనటువంటి నరకాన్ని అనుభవించారు. కాబట్టి అలాంటి దుర్దినాన్ని ఇప్పటి నుంచి రాజ్యాంగ హత్య దినంగా ప్రకటించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటన రూపంలో తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీ విధించి 2024 జూన్ 25 నాటికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జూన్ 25ను రాజ్యాంగ హత్య దినంగా ప్రకటించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలియజేయడం జరిగింది. ఇక 162వ ప్రశ్న అండి, గర్భిణీలు పిల్లలు టీకాల పంపిణీ నమోదు కోసం కేంద్రం రూపొందించిన ప్రత్యేక పోర్టల్. గర్భిణీలు పిల్లలు టీకాల పంపిణీ నమోదు కోసం కేంద్రం రూపొందించినటువంటి ప్రత్యేక పోర్టల్ వచ్చేసి యూవిన్ పోర్టల్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. యూవిన్ పోర్టల్ అనేది దేనికి సంబంధించిందని అడుగుతాడు. కాబట్టి గర్భిణీలు పిల్లల టీకాల పంపిణీ నమోదు కోసం కేంద్రం రూపొందించినటువంటి ఒక ప్రత్యేక పోర్టల్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 163వ ప్రశ్న అండి, భారత సైన్యం తొలిసారిగా స్కిన్ బ్యాంక్ లేదా చర్మ నిధిని ఎప్పుడు ప్రారంభించింది అని అడుగుతున్నారండి. భారత సైన్యం అత్యంత ప్రతిష్టాత్మకంగా 2024 జూన్ 18వ తేదీన స్కిన్ బ్యాంక్ లేదా చర్మ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఆర్మీ సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు ఎవరైతే కాలిన గాయాలు ఉంటాయో ఆ కాలిన గాయాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో కొత్తగా స్కిన్ వేయడానికి అవసరమైనటువంటి చర్మం అనేది ఇక్కడ లభిస్తుంది అని గుర్తుంచుకోండి. అదేవిధంగా 164వ ప్రశ్న అండి, చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది అడుగుతాడండి. ఎందుకంటే నూతన టెలికమ్యూనికేషన్ చట్టం అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చిందని అడుగుతున్నారండి. గత బ్రిటిష్ కాలంలో రూపొందించినటువంటి అనేక టెలికమ్యూనికేషన్ చట్టాల స్థానంలో నూతనంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. కాబట్టి టెలికమ్యూనికేషన్ చట్టం 2023 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. ఇది 2024 జూన్ మాసం నుంచి అమల్లోకి రావడం జరిగిందండి. జూన్ 26 నుంచి నూతన టెలికమ్యూనికేషన్ చట్టం అనేది అమల్లోకి రావడం జరిగింది. గతంలో బ్రిటిష్ పాలనలో రూపొందించినటువంటి ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం 1885, అదేవిధంగా వైర్లెస్ టెలిగ్రాఫ్ చట్టం భారత స్వతంత్రం వచ్చిన తర్వాత రూపొందించిన వైర్లెస్ టెలిగ్రాఫ్ చట్టం 1993, అదేవిధంగా టెలిగ్రాఫ్ వైర్స్ చట్టం 1950, ఈ 3 చట్టాల స్థానంలో ఈ యొక్క నూతన టెలికమ్యూనికేషన్ చట్టాన్ని అయితే 2023ను తీసుకురావడం జరిగింది. ఇక 165వ ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్, హైదరాబాద్లోని అంబేద్కర్ సచివాలయంలో ఏర్పాటు చేసినటువంటి 2 మహిళా శక్తి క్యాంటీన్లను 2024 జూన్ 21న ఎవరు ప్రారంభించారని అడుగుతున్నారు. కాబట్టి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులైనటువంటి సీతక్క గారు హైదరాబాద్లో ఉన్నటువంటి సచివాలయంలో ఏర్పాటు చేసిన 2 మహిళా శక్తి క్యాంటీన్లను 2024 జూన్ 21వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఇక 166వ ప్రశ్న అండి, కాటమయ్య రక్షణ కవచం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ప్రారంభించారు? కాటమయ్య రక్షణ కవచ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ప్రారంభించారు అని అడుగుతున్నారండి. 2024 జూలై 14, చాలా చాలా ఇంపార్టెంట్, 2024 జూలై 14వ తేదీన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల్ లష్కర్గూడలో ఈ యొక్క కాటమయ్య రక్షణ కవచాన్ని ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు అని గుర్తుంచుకోండి. ఇది ఎవరి కోసం, అసలు కాటమయ్య రక్షణ కవచం అనేది ఎవరికి సంబంధించింది అంటే కల్లు గీత కార్మికులకు సంబంధించిందని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కల్లు గీత కార్మికుల కోసం రూపొందించినటువంటి పథకమే కాటమయ్య రక్షణ కవచం. అయితే కల్లు గీత కార్మికుల కోసం ఐఐటి హైదరాబాద్ విద్యార్థులు ఈ యొక్క నూతన పరికరాన్ని అయితే రూపొందించారు. అయితే ఈ యొక్క ఐఐటి హైదరాబాద్ సంబంధించినటువంటి బృందంలో ఎవరెస్ట్ను అధిరోహించినటువంటి మాలోత్ పూర్ణ కూడా ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. అసలు కాటమయ్య రక్షణ కవచంలో ఉన్నటువంటి పరికరాలు ఏంటి అంటే, ఈరోజు కల్లు గీత కార్మికులు చెట్లు ఎక్కుతున్నప్పుడు చాలామంది ఆ చెట్టుపై నుంచి సరైన ఆధారం లేకుండా పడిపోవడం జరుగుతుంది. కాబట్టి అలాంటి వారికి ప్రమాద బారిన పడకుండా ఉండడం కోసమే ఈ యొక్క కాటమయ్య రక్షణ కవచం కింద
వారికి సంబంధించినటువంటి పరికరాలను అయితే ఇవ్వడం జరుగుతుంది. దానిని రూపొందించింది మాత్రం ఐఐటి హైదరాబాద్ అని గుర్తుంచుకోండి. అందులో ఒక విద్యార్థి వచ్చేసి మాలోత్ పూర్ణ అండి మీ ఎవరెస్ట్ను అధిరోహించిందని గుర్తుంచుకోండి. ఇక 167వ ప్రశ్న అండి, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ఉమా భగవతి ఆలయం అనేది ఎక్కడ కలదు అని అడుగుతున్నారండి. ఉమా భగవతి ఆలయం వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అనంతనాగ్లో ఉండడం జరిగిందండి. ఎందుకోసం వార్తల్లో నిలిచిందంటే దాదాపుగా 3 దశాబ్దాల క్రితం ఉగ్రవాద కార్యక్రమాల వలన ఈ యొక్క ఆలయం అనేది మూతపడడం జరిగింది. 3 దశాబ్దాల క్రితం ఉగ్రవాద కార్యకలాపాల వలన మూతపడినటువంటి ఉమా భగవతి ఆలయం అనేది 2024 జూలై 14న తెరుచుకోవడంతో వార్తల్లో నిలవడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇక 168వ ప్రశ్న, 53వ GST పాలక మండలి సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారని అడుగుతున్నారండి. 2024 జూన్ 22వ తేదీన న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రివర్యులైనటువంటి నిర్మలా సీతారామన్ గారి యొక్క అధ్యక్షతన 53వ GST పాలక మండలి సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. GST వచ్చేసి 2015 సంవత్సరంలో ఏర్పాటైందనే అటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక 169వ ప్రశ్న అండి, వస్తు సేవల పన్ను చాలా ఇంపార్టెంట్ అండి ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో. వస్తు సేవల పన్ను GST రేట్ల హేతుబద్ధీకరణ కోసమై ప్రభుత్వం ఎవరి నేతృత్వంలో ఇటీవల కమిటీని ఏర్పాటు చేసిందని అడుగుతున్నారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. బీహార్ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి సామ్రాట్ చౌదరి అనేటువంటి నేతృత్వంలో అంటే ఇతడు కన్వీనర్గా 7 సభ్యులతో కూడినటువంటి ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కాబట్టి గుర్తుంచుకోండి, వస్తు సేవల పన్ను రేట్ల హేతుబద్ధీకరణ కోసమై సామ్రాట్ చౌదరి అనేటువంటి బీహార్ ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో ఇతడు కన్వీనర్గా 7 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇక 170వ ప్రశ్న, సిప్రి బుక్ వార్షిక నివేదిక 2024 ప్రకారం ప్రపంచంలో అత్యధిక అణ్వస్త్రాలను కలిగి ఉన్నటువంటి మొదటి దేశం ఏది అని అడుగుతున్నారండి. ప్రపంచంలో ప్రస్తుతం అత్యధికంగా అణ్వస్త్రాలు కలిగిన దేశాలలో మొదటి స్థానంలో రష్యా, 2వ స్థానంలో అమెరికా, 3వ స్థానంలో చైనా, 4వ స్థానంలో ఫ్రాన్స్, 5వ స్థానంలో UK, 6వ స్థానంలో ఇండియా ఉండడం జరిగాయి. కాబట్టి వారి యొక్క దేశాల వద్ద ఎన్నెన్ని అణ్వస్త్రాలు ఉన్నాయో పక్కన చదువుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. 2024 జనవరి 1 నాటికి ప్రపంచవ్యాప్తంగా 12,121 అణ్వస్త్రాలు అనేవి ఉండడం జరిగాయి. ఇక 171వ ప్రశ్న, ఇటీవల విడుదల చేసినటువంటి ఇంధన పరివర్తన సూచి 2024లో భారత్ స్థానం ఎంత అని అడుగుతున్నారండి. దీనిని 2024 జూన్ 19వ తేదీన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు ఈ యొక్క ఇంధన పరివర్తన సూచిని విడుదల చేయడం జరిగింది. ఇందులో మొదటి స్థానంలో స్వీడన్, 2వ స్థానంలో డెన్మార్క్, 3వ స్థానంలో స్విట్జర్లాండ్ ఉండగా భారత్ వచ్చేసి 63వ స్థానంలో ఉండడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా 152వ ప్రశ్న, జాతీయ పరీక్షా సంస్థ NTA సంస్కరణలపై ఇటీవల కేంద్రం ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది అంటే 7 సభ్యులతో ఇస్రో మాజీ చైర్మన్ అయినటువంటి K. రాధాకృష్ణన్ గారి యొక్క నేతృత్వంలో NTA సంస్కరణలపైన అధ్యయనం చేయడం కోసమై ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ యొక్క కమిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. NTA సంస్కరణలపైన ఇటీవల కేంద్రం ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసిందంటే K. రాధాకృష్ణన్ అని గుర్తుంచుకోండి. ఇతడు ఇస్రో మాజీ చైర్మన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా 173వ ప్రశ్న, ఇటీవల క్షయ నిర్మూలన కార్యక్రమానికి ముఖ్య సలహాదారులుగా ఎవరు నియమితులయ్యారు అంటే సౌమ్య స్వామినాథన్ అనేటువంటి ప్రముఖ శాస్త్రవేత్త క్షయ నిర్మూలన కార్యక్రమానికి ముఖ్య సలహాదారులుగా నియమితులయ్యారు. ఇక 174వ ప్రశ్న, భారత 30వ సైన్యాధిపతిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు. భారత 30వ సైన్యాధిపతిగా ఇటీవల లెఫ్టినెంట్ జనరల్ అయినటువంటి ఉపేంద్ర ద్వివేది అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. అతడి పేరును గుర్తుంచుకోండి. ఇక 175వ ప్రశ్న, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు CBDT నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే రవి అగర్వాల్ అండి. చాలా ఇంపార్టెంట్. రవి అగర్వాల్ అనేటువంటి వ్యక్తి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నూతన చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. ఇతడు 2025 జూన్ వరకు పదవీ కాలంలో కొనసాగబోతున్నారండి. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు. నాకు కొన్ని ఓకేనా, తదుపరి మరికొన్ని అంశాలతో కూడినటువంటి వీడియోను మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చెప్పబోయే ప్రతి అంశం కూడా, ఇప్పటివరకు చెప్పిన ప్రతి అంశం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.